సరిగ్గా 3 సంవత్సరాల పార్లమెంట్ ఎన్నికల ప్రచార సారథిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే ఆగస్టు నెలలో 11వ తేదీన ఇదే వేదిక నుంచి నరేంద్ర మోడీ గారు ఎన్నికల శంఖారావం పూరించి నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సొంతంగా మెజార్టీ సాధించి పార్లమెంటు సభ్యుడై ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. వారికి మన తెలంగాణ ప్రజానీకం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాము. చాలా మంది ఆ రోజు అన్నారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వమని. నేను చెప్తా ఉన్నాను, ఒక పుల్లి బిడ్డగా ఈరోజు నరేంద్ర మోడీ గారు 125 మంది కోట్ల ప్రజల సహకారంతో ఈ హైదరాబాద్లో ప్రధానమంత్రిగా అడుగు పెట్టాడని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు అనేకమైనటువంటి ప్రపంచంలోనే ఒక భారతదేశానికే నాయకుడు కాదు ఈరోజు నరేంద్ర మోడీ గారు, ప్రపంచ యావత్తు కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, అన్ని దేశాల ప్రజలు ఈరోజు ఆమోదం పొంది ఈరోజు హైదరాబాద్ నగరానికి మన తెలంగాణ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు ఈరోజు అడుగు పెట్టారని చెప్పి మనం చేస్తా ఉన్నాను. వారితో పాటు ఈరోజు మన తెలుగు గడ్డపై పుట్టి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించి ఈరోజు మన తెలుగు రాష్ట్రాన్ని గర్వపడే విధంగా, ఉభయ రాష్ట్రాలు గర్వపడే విధంగా గతంలో జాతీయ స్థాయిలో మంత్రిగా, పార్టీలో జాతీయ అధ్యక్షులుగా పనిచేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన వెంకయ్య నాయుడు గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, మన తెలంగాణకు హెరిటేజ్ సిటీ వరంగల్, అదేవిధంగా మన స్మార్ట్ సిటీస్ కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇంతకు ముందే చెప్పడం జరిగింది, మన తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ రైతులకు కిసాన్ బ్రాండ్ పేరుతో యూరియా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో 5,500 కోట్లతో ఈరోజే నరేంద్ర మోడీ గారి కరకమలంతో ఈరోజు ఆ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయించి మన దగ్గరకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, కర్ణాటకలో ముద్దుబిడ్డ, తెలుగు అనర్గళంగా మాట్లాడేటువంటి అనంత్ కుమార్ గారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రము నడిబొడ్డులో నుండి కరీంనగర్కు, హైదరాబాద్ నుంచి గత 70 సంవత్సరాలుగా రైలు మార్గం లేదు. కానీ ఈరోజు మన హైదరాబాద్ నగరం నుంచి కరీంనగర్కు రైలు మార్గ నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన చేయించి, పనులు ప్రారంభం చేయించి మన దగ్గరకు వచ్చినటువంటి మరి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ వ్యవసాయ రంగము ఆధారపడినటువంటి రాష్ట్రము, రైతులకు విద్యుత్ సమస్య ఉంటుంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తూ ఉజ్వల పథకం కింద నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన రాష్ట్రానికి 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా ఈరోజే ఆదిలాబాద్లో జైపూర్ విద్యుత్ పరిశ్రమను దేశ ప్రజలకు అంకితం చేస్తూ మన తెలంగాణ రైతాంగం కోసం 10,000 కోట్లతో 1,600 మెగావాట్ల యొక్క పవర్ ప్రాజెక్టు నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించినటువంటి మరి ఈరోజు పీయూష్ గోయల్ గారు, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు మన దత్తన్న ఈరోజు మనకందరికీ చిరపత్రులు. దత్తన్న అంటే నేనున్నానంటూ మన వెంట ఉండేటువంటి దత్తాత్రేయ గారు మన హైదరాబాద్ నగరంలో సుమారు 1,200 కోట్ల రూపాయలతో ఈసీఏ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టి ఈరోజు త్వరితగతిన ఆ యొక్క మెడికల్ కాలేజీను ఈరోజు మన
హైదరాబాద్ నగరానికి తెలంగాణ ప్రజలకు అంకితం చేసినటువంటి దత్తాత్రేయ గారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయము, ఏ రోజు కూడా భవిష్యత్తులో కూడా గతంలో కూడా ఎప్పుడు జరగనటువంటి సుమారు వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 6 ప్రాజెక్టులకు, అవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 4 ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ గారు ఈరోజు శంకుస్థాపన చేసి మన మధ్యలోకి వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా మనమందరం స్వాగతం పలుకుతూ, మన తెలంగాణ ప్రజల తరఫున, పార్టీ తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి శాల్వతో స్వాగతం పలకాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ లక్ష్మణ్ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. మనందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాము. మనది తెలంగాణ కొత్త రాష్ట్రము. అదేవిధంగా మన టీటీడీ మెంబరు, తెలంగాణ టీటీడీ చైర్మను, మన ఖైరతాబాద్ శాసనసభ్యులైనటువంటి రామచంద్రరెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మరి ఆ యొక్క చిత్రపటాన్ని మన ప్రధానమంత్రి గారికి అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా దత్తాత్రేయ గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు కూడా వారికి మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు చాలా సుదినము, మనం ఎన్నడూ కూడా ఊహించము. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు దేర్ హై మర్ అందేర్ నయ్యే, ఆలస్యమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు మన తెలంగాణ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ లక్ష్మణ్ గారు. గౌరవనీయులు